ఎంజీరావు గారు, ఇవాళ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి, వాడి వేడిగా జరుగుతాయి అనేది అందరికీ తెలిసిన విషయం. బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత జరుగుతున్న సమావేశాలు కాబట్టి ప్రతిపక్షాలు ఆ ఓటమి అవమానంతో ఖచ్చితంగా మోదీ మీద యుద్ధం ప్రకటించే అవకాశం ఉంది. ఏ అంశాలు ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చకు దారితీస్తాయి అండ్ వివాదాలకు దారితీసే అవకాశం ఉంది? ఎలా జరగబోతున్నాయి ఈ సెషన్? ఎస్ అండి, ఇప్పుడు వింటర్ సెషన్ స్టార్ట్ అయింది, అంటే శీతాకాల సమావేశాలు. ఈ శీతాకాల సమావేశాలు యాజ్ యూజువల్గా 20 రోజులు కొనసాగాలి, కానీ మోడీ ప్రభుత్వం 15 రోజులకి కుదించేసింది. ఇది మంచిది కాదు. పార్లమెంటు సమావేశాలు, పార్లమెంటు సెషన్ అనేది ప్రజాస్వామ్యానికి ఎప్పుడూ కొలబద్ద అనమాట, ఎన్ని రోజులు జరుగుతుంది అనేది. 20 రోజుల నుంచి 15 రోజులు కుదించడం జరిగింది. ఇప్పుడు ఈ పార్లమెంటు ఆల్రెడీ స్తంభన కొనసాగుతుంది. ఇప్పుడు ప్రస్తుత రాజ్యసభ, లోక్సభల్లో మనం చూస్తే ప్రతిపక్ష సభ్యులు, ముఖ్యంగా ఇండియా గ్రూప్ సభ్యులు తీవ్రమైన ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా సిర్ మీద పెద్ద వివాదం ఉంది. ముఖ్యంగా ఈ పార్లమెంట్ సెషన్లో ఒక డజన్ బిల్లులు ఇండియా అంటే మోడీ ప్రభుత్వం పెట్టాలని ట్రై చేస్తుంది. ఇప్పుడే మోడీ మాట్లాడడం జరిగింది. మోడీ గారు చాలా తీవ్రమైన వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే పార్లమెంటు స్తంభన కుదరదు, బీహార్లో ఓటమికి ఇక్కడ పగ తీర్చుకోవాలని, పార్లమెంటుని స్తంభింపజేయాలని ప్రతిపక్షాలు ట్రై చేస్తున్నాయి. ఇది పద్ధతి కాదు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించండి, చక్కగా సమావేశాలు అవ్వాలని చాలా మాట్లాడడం జరిగింది. కానీ ప్రతిపక్షాలు ఏమంటున్నాయి? భారత భద్రతకు సంబంధించి, దేశానికి సంబంధించి ప్రతిపక్షాలు ఏ విషయాన్నైనా చట్టసభల్లోనే లేవనెత్తగలుగుతాయి. ఇందులో ఇప్పుడు ముఖ్యంగా సిర్ వివాదం మీద పెద్ద చర్చ జరగాలి. సిర్తో పాటు నేషనల్ హెరాల్డ్ కేసు, సోనియా రాహుల్ మీద కేసు పెట్టడం అనే దాని మీద పొలిటికల్ వెండెట్టా కాబట్టి దాని మీద చర్చలు జరగాలి. తర్వాత దీంతో పాటు నేషనల్ సాంగ్ వందే మాతరం వివాదం మీద, వందే మాతరం సాంగ్ మీద కూడా ఇక్కడ చర్చ జరగాలి. ఎందుకంటే 150 సంవత్సరాల పూర్తి చేసుకున్న వందే మాతరం గీతం వచ్చి ఇది మీరు బయట చేయడం కాదు, పార్లమెంట్లో దీనిపై అద్భుతమైన చర్చ చేద్దాం అనుకుంటూ మొదలెట్టడంలో బీజేపీని ఇబ్బంది పెట్టడానికి ఇండియా గ్రూపు ట్రై చేస్తుంది. దీంతోపాటు ఢిల్లీ పొల్యూషన్ ఇష్యూ అనేది చాలా పెద్దది. ఢిల్లీ రాజధాని అంతర్జాతీయంగా అపఖ్యాతి పాలైపోతుంది, కోట్లాది మంది ప్రజలు ఆపదలో ఉన్నారు, దీనిపై చర్చిద్దాం అనేది పార్లమెంట్లో అపోజిషన్ పార్టీస్ అడుగుతున్నాయి. దీంతోపాటు రీసెంట్గా లేబర్ కోడ్ అనేది వచ్చింది. ఇది లేబర్ కోడ్ లెఫ్ట్ పార్టీలు, ఇండియా గ్రూపులు చాలా తీవ్రమైన వివాదం చేస్తున్నాయండి. ఎందుకంటే లేబర్ కోడ్ వల్ల కార్మికులు చాలా ఇబ్బందులు గురవుతారు, ఎన్నెన్నో చేశారు. వాళ్ళ శ్రమ దోపిడీ, ఎంతో వందల సంవత్సరాల కష్టపడి 26 వందలాది లేబర్ చట్టాలు వస్తే వీటన్నిటిని పక్కన పెట్టి ఈరోజు లేబర్ని శ్రమ దోపిడీ కోసం లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు. ఎకనామిక్ గ్రోత్ రిఫార్మ్స్ అనుకుంటూ దీనిపై చర్చిద్దామని ఇప్పుడు ఇండియా గ్రూపు సభ్యులు మొదలుపెట్టారు. దీంతోపాటు ఎన్డీఏ అంటే నేషనల్ హెరాల్డ్ కేసుతో పాటు ఇండియా గ్రూపు కూటమి వర్సెస్ బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి పొలిటికల్ స్టంట్ అనేది ఒకటి మొదలు పెడుతున్నారు. ఇప్పుడు సిర్రి వివాదాలను ఇప్పుడు ఎన్డీఏ గ్రూపు అంటే ఇండియా గ్రూపు లేవనెత్తితే పార్లమెంట్లో మరి గవర్నమెంట్ ఎలా ప్రతిస్పందించబోతుంది, దానికి అవకాశం ఇస్తుందా లేదంటే, ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీ అయిన రేణుకా చౌదరి గారు అడ్జార్న్మెంట్ మోషన్ అంటే వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి మరి స్పీకర్ దానికి అంగీకరిస్తారంటే తప్పనిసరిగా అంగీకరించి తీరాల్సి వస్తుంది. అదర్వైజ్ ఇప్పుడు లోక్సభ, రాజ్యసభలని ఏంటంటే స్తంభింపజేస్తారు. ఇక్కడ ఈ పార్లమెంటు సమావేశాల్లో మరి మోడీ ప్రభుత్వం భయపడుతుందా అంటే ఎస్ అండి. ఇప్పుడు మోడీ ప్రభుత్వం భయపడుతుందంటే ప్రతిపక్షాలు ఒకటి చెప్తున్నాయి, 20 రోజుల సమావేశాన్ని 15 రోజులకి ఎందుకు కుదించాల్సిన అవసరం ఉంది. 2 బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్ BAC సమావేశంలో, స్పీకర్ పెట్టిన సమావేశంలో ప్రతిపక్షాలు ఈ విషయాలు తీయాలంటే మౌనంగా ఉంటున్నారు. దీనికి కారణం ఏంటి? పార్లమెంటులో దేశ భద్రతకి, దేశానికి చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ని డిస్కస్ చేయడానికి, చర్చించడానికి గవర్నమెంట్ ఒప్పుకోవడం లేదు అనేది ప్రజల ముందుకు తీసుకెళ్లడం అనేది ఇండియా గ్రూప్ యొక్క లక్ష్యంగా కనపడుతుంది. దీంతోపాటు ప్రతిపక్షాల కూటమి ఐక్యత అంటే ఇండియా గ్రూపు ఇప్పుడు చాలా ఓటమిని ఎదుర్కొంది. ఇప్పుడు బీహార్లో వచ్చే ఎలక్షన్స్ వెస్ట్ బెంగాల్లో రాబోతున్నాయి, అస్సాంలో రాబోతున్నాయి, గుజరాత్లో రాబోతున్నాయి, సౌత్లో ఇప్పుడు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో రాబోతున్నాయి. కాబట్టి ఒక మినీ సంగ్రామమే జరగబోతుంది. ఈ మినీ సంగ్రామానికి ఇప్పుడు జరిగే పార్లమెంటు సమావేశాలని చాలా ప్రాతిపదిక అనమాట, ఎందుకంటే ప్రజల అటెన్షన్ అక్కడ ఉంటుంది. కాబట్టి ఇండియా గ్రూపు అది ఏం చెప్పబోతుంది, మాలో ఐక్యత ఉంది,
మేము ఎన్డీఏని ఎదుర్కోగలం అనే తన ఐక్యతను నిరూపించుకోవడం అనేది పార్లమెంటు వేదికగా ఇప్పుడు దేశానికి చూపించబోతుంది. ఎన్డీఏ ఏమంటుంది, బీజేపీ అసలు వీళ్ళ ఐక్యత ఉన్నా వీళ్ళ ఐక్యతే లేదు, వీళ్ళు ఓడిపోయారు, మళ్ళీ ఓడిపోబోతున్నారు, ఇది ఎన్డీఏ చూపించకపోతుంది. ఇదంతా ఒక పొలిటికల్ గేమ్ అండి. ఏదేమైనప్పటికీ నేషనల్ జాతీయ భద్రతకు సంబంధించిన ముఖ్యమైన విషయాల్ని అక్కడ చర్చిస్తే అది భారతదేశానికి ఉత్తమం అని చెప్పవచ్చు. 2 పార్లమెంటు సమావేశాలను ఇలా కుదించడం అనేది ఇది ఈజ్ నాట్ గుడ్ అండి. 20 రోజుల పాటు కాదు, అవసరమైతే నెల రోజులు శీతాకాల సమావేశాలు జరగాలి. ముఖ్యమైన బిల్లులు ఏదో ప్రవేశపెట్టడం, ఆమోదం పొందడం కాదు, ముఖ్యమైన బిల్లులు పెట్టినప్పుడు దానిపై సమగ్రమైన ఒక కాంప్రిహెన్సివ్ అనేది ఒక చర్చ జరిగితేనే ఆ బిల్లుకి విలువ ఉంటుంది. చక్కని బిల్లులు భారతదేశానికి ఉపయోగపడే విధంగా